హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్. ఈరోజు అయితే నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేసిన. ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇది ఏందనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా. చాలా రోజులు అయితే అంది ఇది విష్ లిస్ట్లో పెట్టిన ఆర్డర్ చేద్దాం అనుకున్నా కానీ ఇన్ని రోజులకు కుదిరింది. ఇదిగోండి ఇట్లా వచ్చింది బాక్స్ అయితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది. ఏంటంటే దియాస్ కరెంట్తో పెట్టేటివి ఉన్నాయి కదా, అట్లాంటి దియాస్. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చినాయి. ఎట్లా వచ్చినాయో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇట్లా దియాస్ ఇట్లుంటాయి. ఇట్లా 2 వచ్చినాయి. ఇప్పుడు ప్రైస్ బాగా తక్కువ ఉంది. నేను లాస్ట్ ఇయర్ దివాళి అప్పుడు చూస్తేనేమో రేట్ ఎక్కువ అనిపించింది. ఇంత రేటు పెట్టి అవసరమా అని చెప్పి సపరేట్కుండా మళ్ళీ రేట్ ఎప్పుడు తగ్గుకుంటూ పెరుగుకుంటుంటుంది కదా, తగ్గినప్పుడు తీసుకుందాం అన్నట్టు ఇన్ని రోజులు ఆగినా ఇప్పటికీ రేటు తగ్గింది. ఇప్పుడు ఏంటంటే 408 రూపీస్కి వచ్చినాయి నాకు 2 సెట్ ఆఫ్ 3 వచ్చినాయి. ఇది ఇట్లా వచ్చినాయి. కానీ ఇది గోల్డ్ అని దాని మీద గోల్డ్ అని ఉంది, కానీ ఇది కాపర్ షేడ్లో వచ్చింది. కాకపోతే లైటింగ్ మంచిగా వస్తే చాలు మనకి. గోల్డ్ అయితే కాపర్ అయిపోయింది కదా. ఇది ఒకటి, ఇంకొకటి 5 స్టెప్స్. మొత్తం లైట్స్ ఏమో 35 లైట్స్ 5 స్టెప్తో వస్తాయి. మంచిగా ప్యాక్ చేసిర్రు. మళ్ళీ సపరేట్ దానికి బాక్సులు, మళ్ళీ రెండింటిని పెట్టుకోవడానికి ఇంకొక బాక్స్. మంచిగా వచ్చినాయి కదా. మనం పండగలప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసి దాచి పెట్టుకోవాలన్నా మళ్ళీ బాక్స్లో పెట్టుకొని దాచి పెట్టుకుంటే అయిపోద్ది. ఇదిగోండి ఇట్లా వచ్చినాయి 2. మీకు కూడా ఎవరన్నా ఇట్లా చూసి కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు నాకు కోడి కుదిరితే కోడి ఇస్తా, లేదనుకోండి వీటిని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మీషోలో సెర్చ్ పక్కన కెమెరా ఉంటుంది కదా, అందులో ఈ ఫోటోని కొట్టిరు అనుకోండి, కెమెరా ఆన్ చేయగానే మనకి ఫోటో వస్తుంది కదా, అట్లా కూడా మీకు డైరెక్ట్ దొరికిపోతాయి. లేదంటే నేను వీలైతే కోడిస్తా. వీటిది ఓం అని పైన వచ్చింది. మొత్తం ఇదంతానేమో కాపర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కరెంటుకు పెట్టి చూస్తా. ఇది లైట్లు ఎట్లా వచ్చినాయి, అన్నీ మంచిగా ఉన్నాయా లేవా అని. చూడడానికి అయితే మంచిగా ఉంది. దేవుడికి స్పెషల్గా వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి, డైలీ పూజ చేసుకుంటే కూడా అటు ఇటు పెట్టుకుంటే, దేవుళ్ళకి అటు ఇటు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కదా. నాకైతే బాగా నచ్చింది. కానీ నా కోసం కాదు, ఎందుకంటే నా పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది కదా, ఇవి పెట్టడానికి ప్లేస్ లేదు. ఇవి మా అమ్మ కోసం ఆర్డర్ చేసినాం. మా అమ్మ పెట్టుకుంటుంది అక్కడ ఇంటికాడ, దేవుడికి దగ్గర పెడుతుందని చెప్పి దానికోసం ఆర్డర్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీకు లైట్ పెట్టి చూపిస్తా, కరెంటుకి పెట్టి చూపిస్తా ఎట్లా వచ్చింది, ఏమైనా డ్యామేజ్ ఉందా లేదని. వీటికైతే డ్యామేజ్ లేదు. ఇప్పటికైతే కరెంటుకి పెట్టి చూస్తే లైట్లు వచ్చినాయా లేదా కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకేనా, చూద్దాం ఇక. ఇప్పుడైతే నేను కరెంట్కి వీటిని ఫిక్స్ చేసిన. కరెంట్ ఫిక్స్ చేసి ఇప్పుడు మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా లైట్లు ఎట్లా వస్తాయి అనేది. ఇదిగోండి లైట్ ఆన్ చేసిన తర్వాతనైతే ఇట్లుంది. వావ్, సూపర్ ఉంది కదా. ఇంత బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, నిజంగా మంచిగా ఉంది. 408 రూపీస్ పడ్డది, కానీ పెట్టచ్చు అనిపించింది నాకైతే. అంత బాగున్నాయి. ఇదేమో మొత్తం ప్లాస్టిక్కి కాపర్ కోటింగ్ వేసారు అన్నట్టు. కొన్ని గోల్డ్ అత్తయ్య కావచ్చు, కానీ నేను గోల్డే అనుకున్నా, కానీ ఇది కాపర్ వచ్చింది. అయినా పర్లేదు, బాగుంది. కాపర్కి ప్లాస్టిక్కి కాపర్ కలర్ వేసారు అన్నట్టు. లైటింగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. దేవుడి దగ్గర పెట్టుకుంటే అయితే వావ్ అనొచ్చు. ఇక అంత బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాం. మళ్ళీ ఆఫ్ చేస్తే ఇట్లుంది, ఆన్ చేస్తేనేమో ఇట్లా ఇంత మంచిగా లైట్తోని చీకట్లో పెట్టినా కూడా సూపర్ కనబడుతుంది. నేనైతే ఇప్పుడు లైట్ బంద్ చేసి ఓన్లీ మీకు ఈ లైటింగ్స్ చూపిద్దామని చెప్పి చూపించిన. బాగుంది కదా, సూపర్ నచ్చింది నాకైతే. మీకు కూడా ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మీకు నచ్చినాయి ఇవి నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. నాకైతే బాగా నచ్చినాయి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.